మహబూబాబాద్ జిల్లా తహసీల్దారు కార్యాలయం ముందు బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించాలని, బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి లింగ్యా, ప్రజాపంద జిల్లా సహాయ కార్యదర్శి రవిలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులకు అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వయాన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా కూడా ఈ చర్యలు సిగ్గుచేటు అన్నారు. కిషన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. బొగ్గు వేలాన్ని ఆపకుంటే వామపక్షాలు ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇవాళ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కూడా ఇవాళ కార్మిక వర్గం ఆందోళన చేస్తా ఉంది. ఇవాళ వాళ్ళ ఉపాధికి ఏమి డోకా లేదు. కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉండాలంటే బొగ్గు గనులు తప్పనిసరిగా సింగరేణి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాన్ని విస్మరిస్తూ దాన్ని మసివూసి మారడికాయ చేస్తూ ఆ బొగ్గు గనులను వేలం వేస్తా ఉన్నారు. అది కాకుండా సింగరేణి గతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే గతంలో ఇచ్చిన సత్తుపల్లి కానీ కోయగూడెం కానీ సర్వే జరిపించింది. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి డబ్బులతోటి సర్వే చేశారు. అందులో భూమి కూడా ఇప్పుడు సత్తుపల్లి కానీ ఇక్కడ కానీ ఉన్న భూమి కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమి కూడా సింగరేణికి సంబంధించింది. ఎటు చూసినా సింగరేణిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వాడుకోవడం, సింగరేణి భూమిని వాడుకుంటేనే ఇవాళ ప్రైవేటు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక నేరం, ఒక ఘోరం చేస్తా ఉన్నారు. సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులతో, డబ్బులతో చేసిన సర్వేలను గుర్తించి వాళ్ళు పెట్టినట్టు పెట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి. కాబట్టి ఆ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి, నువ్వు బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగాలి. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకు ఇలా తెలంగాణ వారికి ఉద్యోగాలు దొరకకుండా ప్రైవేటు వాళ్ళకు ఒప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే తక్షణమే బొగ్గు గనుల శాఖకు రాజీనామా చేయి. చేతగానటువంటి శాఖను తీసుకున్నావు. ఆ శాఖ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలి. కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా బొగ్గు బ్లాకులను ఇవాళ వేలం వేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి చర్యలను, కేంద్ర ప్రభుత్వ చర్యలని, మోడీ చర్యలను నిరసిస్తా ఉన్నాం. సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే అప్పచెప్పి సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా బలోపేతం చేయాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకొని ఆ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అవి సింగరేణికి అప్పచెప్పి సింగరేణిని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణకు ఊతం ఇవ్వడం కోసం బొగ్గు గనుల వేలం పేరుతో మొత్తం ఇవాళ సింగరేణి యొక్క ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం, ప్రధానంగా అదానీ అంబానీ లాంటిలకు అప్పచెప్పడం కోసం మోడీ తాహతాలాడుతున్నటువంటి స్థితి. అందులో భాగంగా ఇవాళ బొగ్గు గనుల వేలం అని చెప్పేసి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు, హింసలు, ఈరోజు మైనార్టీలపై మతత్వం పేరుతోటి జరుగుతున్నటువంటి దాడుల్ని ఇవాళ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి స్థితి. అందుకోసం ఈరోజు మతత్వం పేరుతో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఆ వైపుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రజలు పాల్గొనవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.